లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలము అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. మారేడు హిందూ దేవతలలో ఒకరైన శివుని పూజలో ముఖ్యం. బిల్వ వృక్షము సాక్షాత్తు శివస్వరూపమని దేవతలు భావిస్తారు. శివపురాణంలో బిల్వపత్రం మహిమను తెలిపే కథ ఉంది. ఒకనాడు శనిదేవుడు శివుణ్ణి దర్శించటానికై కైలాసము వచ్చి పార్వతీ పరమేశ్వరులను దర్శించి భక్తితో స్తుతించాడు. అంతటా శివుడు శనిదేవుని విధి ధర్మమును పరీక్షించుట కొరకు నీవు నన్ను పట్టగలవా అని ప్రశ్నించాడు. అందుకు శని మరునాటి సూర్యోదయం నుండి సూర్యాస్తమయ కాలము వరకు శివుణ్ణి పట్టి ఉంచగలనని విన్నవించాడు. శివుడు మరునాటి ఉషోదయ కాలమున శని పడుతుందని బిల్వ వృక్ష రూపము దాల్చి ఆ వృక్షమునందు అగోచరముగా నివసించాడు. మహేశ్వరుని జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరూ ముల్లోకములను గాలించారు. వారెవ్వరికీ ఆ మహేశ్వరుని జాడగాని శనిదేవుని జాడగాని తెలియలేదు. ఆనాటి సూర్యాస్తమయం గడిచిన పిదప మహేశ్వరుడు బిల్వవృక్షము నుండి సాకార రూపముగా బయటకు వచ్చాడు. మరుక్షణమే శనిదేవుడు అచ్చట ప్రత్యక్షమైనాడు. నన్ను పట్టుకోలేకపోయావే అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి నేను పట్టుట చేతనే గదా లోకారాజ్యులు తమరు ఈ బిల్వవృక్ష రూపముగా ఇందులో దాగినారు అన్నాడు. శనిదేవుని విధి నిర్వహణకు భక్తికి మెచ్చిన శివుడు నేటి నుండి నీవు శనీశ్వరుడు అను పేరున ప్రసిద్ధి పొందగలవు. అంతటా శనిదోష పరిహారార్థము నన్ను బిల్వపత్రములతో పూజించిన శనిదోష నివృత్తి జరుగును. బిల్వపత్ర పూజ చేత శివభక్తులైన వారిని ఈ శనీశ్వరుడు బాధించడు అని అభయమిచ్చెను. మారేడు దళాన్ని సోమవారము, మంగళవారము, ఆరుద్ర నక్షత్రము, సంధ్యా సమయము, రాత్రివేళ యందు, శివరాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండగల సమయమున కోయకూడదు. కనుక ఈ దళాలను ముందు రోజు కోసి శుభ్రపరిచిన దళాలతో పరమశివుణ్ణి పూజించాలి. బిల్వపత్రాలు ఎన్ని రకాలో వాటి గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి.